హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన 12A రైల్వే కాలనీ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ థియేటర్స్లో వచ్చినప్పుడు నేను మిస్ అయ్యాను. ఇప్పుడు రైట్ నౌ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు అసలు ప్రిడిక్ట్ చేయలేం మనం. హీరో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా అతనికి ఎందుకు కనిపిస్తుంది, చనిపోయిన తర్వాత హీరోయిన్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని తెలిస్తే చనిపోయిన వ్యక్తి ఎందుకని హీరోకి కనిపిస్తుంది, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అందుకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియో స్టార్ట్ చేసాను. అజిత్ మోటివ్స్ అనే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఇందులో నా ఫేస్ చూపించి మరి థియేటర్ దగ్గర వ్లాగ్ లాగా వీడియోస్ చేస్తూ ఉన్నాను. మూవీ రివ్యూస్ అన్ని షార్ట్ గా చెప్తున్నాను. అఖండ మూవీ కూడా ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ అవుట్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను లింక్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. 12A రైల్వే కాలనీ మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో హీరో అల్లరి నరేష్ గారు అలియాస్ కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మందు కొడుతూ చిల్ అవుతూ ఉంటాడు టీవీ చూస్తూ. సడన్ గా టాపిక్ దెయ్యాల మీదకి వస్తుంది. ఒక యూట్యూబ్ దెయ్యాల గురించి చెప్తుంటాడు. అసలు దెయ్యాలైనటువంటి స్పిరిట్స్ అందరికీ ఎందుకు కనబడవు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందని చెప్తాడు. ఇదంతా చూసి కార్తిక్ కి కోపం వస్తుంది. వెంటనే ఆపేయండి అని అలా బయటికి వెళ్ళి చూస్తే ఇంటి పక్కనే ఆరాధన ఉంటుంది. ఈమె మన మూవీలో హీరోయిన్. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకనే కార్తిక్ తనని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఈ ఏరియాలో టిల్లు అనే ఒక గల్లీ రౌడీ ఉంటాడు. అక్కడ జనాలందరినీ గుప్పట్లో పట్టుకొని త్వరలో జరిగే ఎలక్షన్స్ లో గెలవాలనేదే ఇతని మోటివ్. కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టిల్లు దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఈసారి ఎలాగైనా నేను ఎమ్మెల్యే అవ్వాలి, కనీసం ఎలక్షన్స్ అయ్యేంత వరకు దందాలు తిరుగుడులు ఇవన్నీ మానేసి బుద్ధిగా ఎవరి పని వాళ్ళు చూసుకోండి, గెలవడమే మన ఇంపార్టెంట్ అని అతనితో చెప్పి నేను చెప్పిన పని చేయండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఆరాధనకి నాన్నుండు, కేవలం అమ్మ మాత్రమే. అమ్మ పెట్టిన దోశలు తింటూ అలా చిల్లవుతూ ఉంటుంది. ఆ రోజు ఆరాధన వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మన ఊర్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రైజ్ మనీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పార్టిసిపేట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. డబ్బులు వస్తే నా కాలేజ్ ఫీజు పనికి వస్తుందని ఒక ఫ్రెండ్ చెప్పడంతో ఆరాధన మోటివేట్ అయ్యి గేమ్ ఆడడానికి వెళ్తుంది. ఈ గేమ్ ని ఆర్గనైజ్ చేస్తున్నది కార్తిక్ అండ్ ఫ్రెండ్స్ అందరూ గేమ్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. టిల్లు చెప్పడం వల్ల ఎలక్షన్స్ లో గెలవాలనే మోటివ్ తో కొంత డబ్బుని ఫండ్ గా ఇచ్చుంటారు. దాని వీళ్ళు ప్రైజ్ మనీగా యువకుల ఓట్ల కోసం ఇలా చేస్తుంటారు. బాయ్స్ అందరికి క్రికెట్ పోటీలు పెట్టి గర్ల్స్ కి మాత్రం వాలీబాల్ పోటీలు పెడతారు. కానీ అన్లక్కీగా ఆరాధన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఓడిపోతారు. వాళ్ళకి డబ్బులు రావు. దీంతో సఫర్ అవుతూ సాడ్ గా ఇంకా అక్కడ నుంచి వెళ్తుంటే కార్తిక్ స్టంప్ తో ఆడుతూ ఉంటే సడన్ గా అది వెళ్ళి ఆరాధన తలకు తగులుతుంది. వెంటనే ఫుల్ బ్లడ్ రావడంతో ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఆరాధన చూడడానికి తను చేసిన తప్పుకి సారీ చెప్పమని కార్తిక్ ఆరాధన దగ్గరికి వెళ్ళి ఒక ఫ్రూట్ ఇచ్చి సారీ చెప్తాడు. ఏదేమైనా తెలిసి చేశానో తెలియక చేశానో తప్పే, మీరు పోలీస్ కంప్లైంట్ అలాంటివేమీ నా మీద ఇవ్వకండి అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. దగ్గర నుంచి చూడడానికి చాలా బాగుంది అమ్మాయి అనుకుని ఫ్రెండ్స్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇద్దామని అంటే కంప్లైంట్ ఏం వద్దులని ఆరాధన కూడా కార్తిక్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ తో లైట్ తీసుకుంటుంది ఇన్సిడెంట్ ని. అక్కడ నుంచి హాస్పిటల్లో వెళ్తుంటే సడన్ గా ఒక నర్స్ ఆరాధన చూసి ఒక ఆయనకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న వాళ్ళు దొరికేశారని చెప్తుంది. అతను అది విన్న తర్వాత వాళ్ళు దొరికారని ఇంకొకరు ఫోన్ చేసి మాట్లాడతాడు. కట్ చేస్తే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి టిల్లు ఈసారి ఎలాగైనా నేను గెలవాలి, 2 సార్లు ఓడిపోయాను, గెలవాలంటే ఏం చేయాలంటే కొన్ని రకాల పూజలు చేయాలి, ఒక అడ్డు ఉంది నీకు, ఆ అడ్డును తొలగిస్తే తప్ప నువ్వు గెలవలేవు అని చెప్తాడు. దాంతో టిల్లు అక్కడ నుంచి మీరు చెప్పింది చేసి వస్తానని వెళ్తాడు. ఆ రోజు రాత్రి కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి నాకు అమ్మ నాన్న ఎవరూ లేదని బాధపడుతుంటే కార్తిక్ బెస్ట్ ఫ్రెండ్ అతన్ని హగ్ చేసుకుని ఓదారుస్తాడు. మీకేం కాదురా నేను ఉన్నాను కదా అని. అండ్ పక్కింట్లోనే ఉన్న ఆరాధనను చూసి ఇంత మంచి అమ్మాయిని నేను వదులుకుంటానా, ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్, తను నన్ను ఇష్టపడేంత వరకు నేను తన వెంట పడుతూనే ఉంటానని అప్పటి నుంచి ఆరాధన వెనకాల సిన్సియర్ గా పడతాడు. సడన్ గా ఒకరోజు షిండి అనే ఒక అతను ఇంటి బయట కనిపించడంతో అతన్ని చూసి ఎవరైనా మన పోరి వాళ్ళ ఇంటి దగ్గర కనిపిస్తున్నాడని ఎవరైనా అడిగితే అది 6 months బ్యాక్ మా ఆవిడ వాళ్ళు కనిపించకుండా వెళ్ళారు, ఇక్కడికి వచ్చేసారి తెలియకుండా, వాళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చానంటే ఆరాధన వాళ్ళ నాన్నని కార్తిక్ అర్థమవుతుంది. అప్పుడే కార్తిక్ ఒక ఫోన్ కాల్, టిల్లు వాళ్ళ తమ్ముడిని ఎవరో చంపేశారని. వెంటనే అక్కడికి వెళ్తాడు. టిల్లు వాళ్ళ తమ్ముడిని ఎవరైతే చంపారో వాళ్ళని పట్టుకోవడం కోసం, వాళ్ళని వెతికి మరీ చంపడం కోసం పగ్గబట్టేసి మరీ తిరుగుతున్నాడు వీళ్ళందరినీ హెల్ప్ చేయమని. నెక్స్ట్ డే
ఆరాధనను చూసి ఆరాధన అసలు ఏం పని చేస్తుంది, డైలీ ఆటోలో వెళ్ళి వస్తుందని కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఆరాధనని ఫాలో అవుతూ వెళ్తే స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వెళ్తుంది. ఒక హాకీ ప్లేయర్ చాలా బాగా ఆడుతుంది, కానీ అక్కడున్న వాళ్ళ కెప్టెన్ మాత్రం కోచ్ మాత్రం గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలని అంటాడు. సార్ ఏంటి సార్ మీరు సింగపూర్లో టోర్నమెంట్కి ఇవ్వాలి డెడ్ లైన్, నన్ను సెలెక్ట్ చేసుకోలేదు ఏంటి అని అంటే దానికి ఇంకా టైం ఉందిలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అంటే సార్ నెక్స్ట్ ఇయర్కి నా ఏజ్ కూడా పెరుగుతుంది, కష్టం కాదు సార్ అని అంటే అలా కాదమ్మా, ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, చాలా డబ్బులు కావాలి, దగ్గరగా 3 లక్షలు అని చెప్తే ఆరాధన సాడ్గా అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఎలాగైనా 3 లక్షలు డబ్బులు ఉంటే తప్ప టోర్నమెంట్లో సెలెక్ట్ అవును. ఇదంతా చూసి తెలుసుకున్న కార్తిక్ ఎలాగైనా ఆరాధనని ఆదుకోవాలని 3 లక్షలు డబ్బులు సంపాదించాలనుకుని నేరుగా వాళ్ళ ఫ్రెండ్తో డిస్కస్ చేసి టిల్లు అన్నతో మాట్లాడి డబ్బులు తీసుకురావాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే టిల్లు ఆ రోజు రాత్రి ఒక స్వామి గురించి ఇంతకుముందు చెప్పాను కదా, అతని దగ్గరికి వెళ్ళి ఒక శుద్ర పూజలో పాల్గొంటాడు. అతను కొన్ని రకాల మంత్రాలు చదువుతూ ఇంకా నువ్వు పని పూర్తి చేయలేదు, మిగిలే ఉంది, వెళ్ళు పూర్తి చేసి రమ్మంటాడు. దాంతో టిల్లు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్తాడు, కత్తి తీసుకుని నాన్నగారిని వెళ్ళి చూసి వస్తాడు. ఆరాధన 3 లక్షల డబ్బుల కోసం తెలిసిన ఆయన ఒకరిని అప్రోచ్ అవుతే అతనేమో నాకు ఫిజికల్గా హెల్ప్ చేయి, 3 లక్షలు అంటే 5 లక్షలు ఇస్తానని ఆరాధనని అదోలో చూడడంతో ఆరాధన అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వచ్చేస్తే ఇది తెలుసుకున్న కార్తిక్ వెళ్ళి అతన్ని బాగా కొడతాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి చూడు ఆరాధన, ఈ డబ్బు కోసమే కదా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కో, ఒక్కొక్కరు ఒక్కలా ఉన్నారు సొసైటీలో, ఇప్పుడు నేను ఎలాగైనా డబ్బు అరేంజ్ చేస్తానులే, నువ్వు కంగారు పడకని చెప్పొస్తే తన కోపం వచ్చి ఒక రాయి తీసుకుని అక్కడున్న కారు అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఆరాధనకి ఎలాగైనా 3 లక్షలు ఇవ్వాలని కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్పింటాడు కదా, టిల్లు అన్నతో మాట్లాడి డబ్బులు కొనివ్వమని. టిల్లు అన్న ఒక పని చెప్పింటాడు, ఒక పార్సల్ ఉంటుంది, ఆ పార్సల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక ప్లేస్లో దాచిపెట్టారంటే మీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తానని చెప్పింటాడు. దాంతో ఇప్పుడు కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆ పార్సల్ తీసుకోవడానికి వెళ్తారు. పార్సల్ తీసుకున్న తర్వాత చూడు తమ్మి, ఏం జరిగినా పర్లేదు, ఈ పార్సల్ మాత్రం ఓపెన్ చేయకు అని అతనికి ఇచ్చి పంపిస్తే నేరుగా కార్తిక్ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ దాచిపెట్టాలని ఆలోచిస్తూ 2 డేస్ నుంచి ఆరాధన వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు, ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారని తెలుసుకుని ఆ రోజు ఆరాధన వాళ్ళ ఇంటికి వెళ్తాడు దొంగచాటుగా ఆ పార్సల్ని దాచిపెట్టడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆరాధన ఇంట్లోనే ఉంటుంది. సడన్ గా చూసి ఏంటి నువ్వు బయటికి వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నావా, రౌడీ అనుకున్నాను, దొంగ కూడా అంటే ఇంత అందంగా ఉన్నాను, పైగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఒంటరిగా ఉన్నాను, కొంచెం పట్టించుకోవచ్చు కదా అంటే ఆరాధన కొంతసేపటికి కంగారు పడుతూ చూడు ఏమైనా చేయి, ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా తప్పించు, బయటికి తీసుకెళ్ళని అంటుంది. బయటికే కదా తీసుకెళ్తానని లోపల ఏదో శబ్దాలు వస్తుంటే ఏంటని చూసేలోపే అక్కడికి కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. అతను వచ్చిన తర్వాత చూడరా ఆరాధన ఎక్కడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది, హౌస్ అరెస్ట్ అయినట్టుంది, మనమే ఇంకా లైఫ్ ఇవ్వాలని అంటూ ఉంటే అతనికి సడన్ గా ఫోన్ కాల్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్. వీళ్ళని చూసి కొంతసేపటికి పైన నుంచి ఏదో శబ్దాలు రావడంతో మెట్లెక్కి ఫోన్ లో టార్చ్ వేసుకుని పైన డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆరాధన వాళ్ళ అమ్మ శవంగా పడి ఉంటుంది. వాళ్ళ అమ్మని ఎవరో చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. ఏంటిది అని చూసి కార్తిక్ భయపడిపోతాడు. ఇంకొంచెం పైకి చూస్తే బెడ్ మీద ఆరాధన కూడా చనిపోయి ఉంటుంది రక్తపు మరకలతో. పక్కనే చూస్తే ఆరాధన నిలబడుతూ ఉంటుంది కింద. ఆరాధన చనిపోయి ఉంటే మరి నాకు కనిపిస్తున్నది ఎవరని కార్తిక్ షాక్ అవుతాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్గానే ఒక ఫేమస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాదాపు 50 కేసులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు. దాంతో అతని దగ్గరికి ఒక ఆమె వచ్చి, సార్ మీరు ఇంత బాగా కేసుని సాల్వ్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు, మీరే మా రోల్ మోడల్, కానీ ఒక కేసును మాత్రం మీరు డీల్ చేయడానికి చాలా కష్టపడ్డారు, కష్టపడుతూనే చాలా స్ట్రగుల్ అయ్యారని కూడా తెలిసింది. ఆ కేసు ఏంటి, ఎందుకని ఆ కేసు మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టిందంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ కేసు గురించి చెప్తాడు. సంవత్సరం క్రితం రైల్వే కాలనీలో వరంగల్లో కార్తిక్ ఆరాధన వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఇది తెలుసుకున్న కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సడన్ గా వాళ్ళ ఇంటికి వీడు ఎందుకు వెళ్ళాడరా, వెళ్ళిన తర్వాతనే అక్కడ ఆరాధన వాళ్ళ అమ్మని ఎవరో చంపేసి వెళ్ళిపోయారు, అనవసరంగా వీడు వెళ్ళి ఇరుక్కున్నాడు, ఇప్పుడు చూడు ఏమైందోని కార్తిక్ తన పక్కనున్న ఆరాధనను చూస్తూ ఆరాధన చనిపోతే ఇప్పుడు నాకు కనిపిస్తున్నది ఎవరు, దెయ్యమా అని థింక్ చేస్తుంటే సడన్ గా ఆరాధన నుంచి మాయమైపోతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కార్తిక్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఈ కేసులో నువ్వే ప్రైమ్ సస్పెక్ట్వి, ఆరాధన వాళ్ళ మదర్ని ఎవరో చంపేసి వెళ్ళిపోయారు, ఏం జరిగిందో క్లియర్ కట్గా చెప్పమంటే కార్తిక్ తలకి గాయం తగలడంతో డాక్టర్స్ అందరూ మేబీ తనకి
గాయం తగలడానికి ఒక 2 days ముందు ఏం జరిగిందో గుర్తులేకపోవచ్చు, మెల్లగా గుర్తొస్తుంది సార్, మీరు మళ్ళీ ఇంటరాగేట్ చేయండి అని అంటే ఒక 2 days తర్వాత జరిగిందంతా కార్తిక్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాడు. కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ పాపం ఆరాధనని మావాడు చాలా ఇష్టంగా ప్రేమించాడు సార్, ప్రాణం పెట్టేశాడు, కానీ ఈలోపే ఇలా జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ శవంగా పడున్నారు సార్. చూసి భయపడి అతను స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. తర్వాత విషయం తెలిసిన తర్వాత మేము అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చామని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆధారాలతో కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ నిరూపించడంతో కార్తిక్ మీద ఎలాంటి తప్పు లేదని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బెయిల్ ఇప్పిస్తాడు, స్టేషన్లోంచి బయటికి పంపించి. బట్ స్టిల్ ఇప్పటికీ మీ వాడే ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కాబట్టి మన ఏరియా దాటి ఎక్కడికి బయటకు వెళ్ళడానికి వీలు లేదు, ఎక్కడైనా వెళ్తే ఇన్ఫామ్ చేసి వెళ్ళనని అక్కడి నుంచి వెళ్తాడు. కానీ కార్తిక్ మాత్రం దీని గురించే థింక్ చేస్తూ ఆరాధన చనిపోతే నాకెందుకు కనిపిస్తుంది, అసలు నాకేం అర్థం కావట్లేదని కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్తో, ఒరే ఆ రోజు రాత్రి నువ్వు కూడా వచ్చావు కదరా ఆరాధనతో నేను మాట్లాడుతుండడం గమనించావు కదరా అంటే, రే నేను ఆ రోజు నేను చూశాను కానీ నా కళ్ళకి ఆ రోజు ఆరాధన కనిపించలేదు, అల్లే తాగిన మత్తులో ఏదో తలుచుకుంటూ మాట్లాడుకుంటున్నావు అనుకుని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, ఇంపార్టెంట్ కాల్ రావడంతో నీకు ఆరాధన కనిపిస్తుందంటే మేబీ తనను నీతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందేమో అని అంటారు. ఆరాధన బాడీ వాళ్ళ అమ్మ బాడీకి అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత ఆరాధన వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ని కలిసి, మీతో ఒక విషయం చెప్పాలి, ఆరాధనకి మీరంటే చాలా ఇష్టం, మాతో ఎప్పుడు చెప్తుండేది, రోజుకు ఆ అమ్మాయిని చూస్తుంటారు మీరు, అందుకనే మీ మీద మీకే ఒక క్లారిటీ లేకపోవడంతో తన ప్రేమని చెప్పకుండానే దాచిపెట్టుకుని మీరు వెంట పడుతుంటే లోపల నవ్వుకుంటూ బయటికి మాత్రం మీ మీద కోపం ఉన్నట్టు నటించేది, నిజానికి మిమ్మల్ని తను ప్రేమించింది. ఒకరోజు ఆటోలో వెళ్తుంటే ఆడవాళ్ళ పట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేయడంతో మీ క్యారెక్టర్ని చూసి తను ఇంప్రెస్ అయింది, మిమ్మల్ని ప్రేమించాలనుకుంది, కానీ ఈలోపు ఇలా జరిగిపోయిందని కార్తిక్తో అంటే కార్తిక్ ఇది విని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పటి వరకు నేను మాత్రమే ప్రేమించాను అనుకున్నాను, ఇప్పుడు తను కూడా నన్ను ప్రేమించిందని తెలియగానే ఉన్న బాధ అంతా రెట్టింపవుతుంది, గట్టిగా ఏడ్చేస్తాడు అతని ఫ్రెండ్స్తో కలిసి. ఎలాగైనా ఆరాధన వాళ్ళ అమ్మ చావుకు కారణం ఎవరో కనిపెడతాను, ఎవరు చంపెళ్లారో మోటివ్ ఏంటో తెలుసుకోవాలని ఇతని స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాణా ప్రతాప్ని కలవాలని అతని దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఆరాధన చనిపోయిన తర్వాత కూడా కనిపించింది, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆరాధన వాళ్ళ నాన్న ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళాడు, అతను చనిపోయిన రోజు రాత్రే నేను అతన్ని ఇంటి బయట చూశానని చెప్తాడు. ఆరాధన ఇప్పుడు నీకు కనిపిస్తుందంటే నేను నమ్మడానికి పిచ్చివాడిలా కనిపించట్లేదు, ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి, ఇది చెప్తే ఎవరు నమ్మరని, సర్లే ఎలాగో వాళ్ళ నాన్నని చూశారని చెప్తున్నా కాబట్టి వాళ్ళ నాన్నగారి అడ్రస్ కనుక్కొని అతని పేరు షిండే అని తెలుసుకొని ఓన్గా ఒక హాస్పిటల్ కూడా ఉందని తెలుసుకొని నేరుగా అతని దగ్గరికి వెళ్ళి, మీ వైఫ్ మీ డాటర్ చనిపోయింది, ఆ కేసు గురించి మిమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి వచ్చాం, ప్రైమ్ సస్పెక్ట్ ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రోజు రాత్రి ఇంటి దగ్గరికి మీరు వచ్చారంట, మా వాడు చూశాడు, కార్తిక్ ఏం జరిగిందో చెప్పానంటే మీరందరూ అనుకున్నట్టు ఆరాధన నా కూతురు కాదు నా పెళ్ళాం అని చెప్తాడు. ఇది వినంగానే కార్తిక్ పక్కనున్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది, సడన్ గా ఏంటి భార్య అంటున్నాడని. దాంతో షిండే యాక్చువల్గా ఏం జరిగిందో చెప్తాడు. ఆరాధన వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకపోవడంతో ఎప్పుడు వీళ్ళ హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటుంది ఆరాధన. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వీళ్ళే పేమెంట్ చేసి మరి ఆరాధన వాళ్ళ అమ్మని కేరింగ్గా చూసుకుంటూ, ఆరాధన వాళ్ళ మదర్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నన్ను కలవడానికి వస్తూ ఉన్నారు. నాకు ఒక ఫిజికలీ ఛాలెంజ్ కొడుకున్నాడని తెలియడంతో ఆరాధన నా కొడుకుని చాలా కేరింగ్గా చూసుకుంది. రోజు రోజుకి ఆరాధన వాళ్ళ అమ్మ హెల్త్ కూడా కంప్లీట్గా నయం అవుతూ వచ్చింది. ఒకరోజు ఆరాధన మీ వల్లే మా అమ్మ ఇప్పుడు నార్మల్గా బ్రతుకుంది, చాలా థ్యాంక్ యూ, మీరు చేసిన హెల్ప్కి మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటామని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నేనే ఆరాధనతో నా కొడుకు గురించి డిస్కస్ చేసి వాడి హెల్త్ గురించి తెలుసుకొని నా భార్యే వదిలేసి వెళ్ళిపోయింది డివోర్స్ కావాలనుకుంటూ, ప్రతి వారం ట్రీట్మెంట్ అందిస్తే తప్ప వాడు బ్రతకలేడు లేదంటే చనిపోతాడు, మీరు ఇక్కడికి వస్తున్న రోజులు నా కొడుకుని చాలా కేరింగ్గా చూసుకున్నారు, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఇష్టం ఉంటేనే బాగా ఆలోచించుకోండి అని చెప్పడంతో ఆరాధన వాళ్ళ అమ్మ ఇద్దరు డిస్కస్ చేసుకుని పెళ్లికి ఒప్పుకోవడంతో ఆరాధనకి షిండేకి పెళ్లి అవుతుంది. ఆరాధన బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయడంతో ఆరాధన కిడ్నీ గనక షిండే కొడుకుకి ఇస్తే డొనేట్ చేస్తే అతను కొడుకు బ్రతుకుతాడని ఆరాధనని కిడ్నీ ఇవ్వమంటే ఆరాధన వాళ్ళ అమ్మ కోప్పడి వెళ్ళిపోయారని, తర్వాత ఇవేం వద్దని నా దగ్గరికి రమ్మన్నా కూడా మళ్ళీ రాలేదని, అందుకే ఇది మాట్లాడడానికి ఆ రోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, ఈలోపు ఇలా జరిగిపోయిందని జరిగిందంతా చెప్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాణా ప్రతాప్ ఏమంటాడంటే, సో మీకు ఆరాధన కిడ్నీ మీ కొడుకుకి కావాలి, తను ఇవ్వదని తెలిసి
పగతో కిడ్నీ కోసం ఆరాధనని చంపేశారని అంటే, సార్ నేనెందుకు చంపుతాను, ఒకవేళ చంపింటే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కిడ్నీ మిస్సింగ్ అని వచ్చిండాలి కదా, నేను ఆ పని చేయలేదు, నేను తనని చంపలేను, నా భార్య కదా అని చెప్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆరాధనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా, మనం అనుకున్నట్టు వాళ్ళ నాన్న కాదంట భర్త అంట అని తెలియగానే, మామ నువ్వు అమ్మాయిని ప్రేమించావు అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, నువ్వు ఒక ఆంటీని ప్రేమించావా అని ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తూ ఉంటే కార్తిక్ మాత్రం అసలు ఏం జరిగింటుందని థింక్ చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాణా ప్రతాప్ కి ఆరాధన ఫోన్ నంబర్ ని బట్టి ట్రేస్ చేస్తే, ఆరాధన చనిపోయిన రోజు చుట్టుపక్కల ఉన్న ఒక నంబర్ ని ట్రాక్ చేస్తే అది ఆ ఏరియాలో ఉన్న గల్లీ రౌడీ టిల్లుదని తెలుస్తుంది. వెంటనే టిల్లుని తీసుకొచ్చి విచారిస్తే, ఆరాధనని నేనెందుకు చంపుతాను, నాకు ఈ హత్యకి సంబంధం లేదు, కావాలంటే నేను ఆ రోజు వేరే ప్లేస్లో ఉన్నాను, టీవీలో కూడా న్యూస్ టెలికాస్ట్ అయింది చూసుకోండి, ఎవిడెన్స్ లేకుండా ఇలా ఎవరు ఏమిటో తెలియకుండా ఇక్కడికి నన్ను తీసుకురాకండి అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతాడు టిల్లు. అప్పటి నుంచి కార్తిక్ షిండే మీదే అనుమానపడి షిండేని ఫాలో అవుతూ ఉంటాడు. షిండే ఒక ఉమెనైజర్ అని తెలుసుకుంటాడు. నర్సులతో మిస్బిహేవ్ చేస్తూ అతనికి కనిపించడంతో కన్ఫామ్ గా ఇతను ఏదో దాస్తున్నట్టు కార్తిక్ అర్థమవుతుంది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుంటే కార్తిక్ అతని మీద గన్ పెట్టి ఇంటికి పదాని ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. కొంతసేపటి తర్వాత బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాణా ప్రతాప్ ఫోన్ చేసి, సార్ అన్ని నిజాలు తెలిసిపోయింది, వాళ్ళిద్దరిని ఎవరు చంపారు, మీరు డైరెక్ట్ గా ఇక్కడికే రండి చెప్తాను, నిందితులు కూడా దొరికిపోయారని చెప్తాడు. కట్ చేస్తే ఒక రోజు ముందు ఏం జరిగింటుందంటే, కార్తిక్ నేరుగా టిల్లు దగ్గరికి వెళ్ళి ఎందుకన్నా చంపావంటే, నేనెందుకు చంపాను రానంటే, చంపింది ఆరాధనని కాదు మీ తమ్ముడినే చంపేశావు, ఎందుకు చంపావంటే, మా తమ్ముడిని నేను ఎందుకు చంపుతాను రా అంటే, అన్న నాకు మొత్తం తెలుసు, ఇంకా నా దగ్గర నిజాలు దాచకండి, నా దగ్గర మీరు ఫోన్ మాట్లాడిన కాల్ రికార్డ్ కూడా ఉంది, వినిపించమంటారా అంటే జరిగిందంతా చెప్పేస్తాడు టిల్లు. టిల్లు ఎలాగైనా ఎలక్షన్స్లో గెలవాలని ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళి శుద్ర పూజ చేయమని అడిగితే, అతనేమో పూజ చేయొచ్చు కానీ మీ వారసులు ఎవరు బ్రతుకుండకూడదు, ఒకరికే అధికార బలం చేకూరుతుంది, మీ తమ్ముని చంపేయమని చెప్తాడు. దాంతో వారసులు ఎవరు మిగిలి ఉండకూడదని వాళ్ళ తమ్ముని చంపేస్తాడు. తమ్ముని చంపి వెళ్ళి పూజలో కూర్చున్నా కూడా మళ్ళీ ఇంకా వారసురాలు బ్రతికుండడంతో వాళ్ళ నాన్న సెకండ్ సెటప్ కూతురే ఆరాధన. వెంటనే ఆరాధనని చంపాలని ఇంటికి వెళ్ళింటాడు. కానీ ఆలోపే ఆరాధన వాళ్ళ అమ్మ శవంగా పడింటి చూసి భయపడి చంపిన ఆయుధాలనైనా పూజలో పెడితే పూజ ఫలిస్తుందని స్వామీజీ చెప్పడంతో మర్డర్ వెపన్ మాత్రం ఎవరికి తెలియకుండా తీసుకొచ్చింటాడు. ఆ వెపన్నే కార్తిక్ చేతిలో ఇచ్చి, ఈ పార్సల్ని ఓపెన్ చేయొద్దు, జాగ్రత్తగా ఏదైనా ప్లేస్లో తీసుకెళ్ళి దాచిపెట్టమని అంటాడు డబ్బులు ఇచ్చి. పదవి కోసమే ఇదంతా చేశాను రా, కానీ ఆరాధనని నేను చంపలేదని అంటే కార్తిక్ ఇదంతా విని, అంటే ఒకవేళ ఆరాధనని ఇంకెవరో చంపేసి వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు వచ్చేసి చంపకుండా ప్రాణాలతో ఉండింటే ఇప్పుడైనా చంపేసేవాడు కదా అని అంటే, ఇప్పుడేంట్రా అని అనగానే సడన్ గా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కార్తిక్ మీద అటాక్ చేస్తాడు. కట్ చేస్తే కార్తిక్ షిండేని గన్ పెట్టి ఇంటి లోపల తీసుకెళ్ళి ఏం జరిగిందో చెప్పమంటాడు కదా. షిండే ఏం చెప్పింటాడంటే, వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కిడ్నీ ఇచ్చేస్తే తను ఎంతో ప్యాషనెట్గా ఛాంపియన్ అవ్వాలనుకున్న హాకీలో పార్టిసిపేట్ చేయలేదు, తన డ్రీమ్ని ఎలా వదులుకుంటుందని ఆరాధన వాళ్ళమ్మ నాతో గొడవ పడింది, దాంతో నేను అక్కడ నుంచి వెళ్ళిపోయానని మళ్ళీ అదే చెప్పడంతో కట్ చేస్తే ఇంతకుముందు కార్తిక్ టిల్లు దగ్గరికి వెళ్ళి టిల్లుని చంపడానికి ప్రయత్నిస్తాడు కదా, నువ్వే ఆరాధనని చంపాలనుకున్నావు, వేరే వాళ్ళు ఎవరో చంపడానికి ముందే అని షూట్ చేస్తుంటే ఒక అతను వచ్చి కార్తిక్ని కొట్టాడని చెప్పాను కదా, కొట్టింది ఎవరో కాదు షిండే వాళ్ళ భార్య. గన్ తీసుకొచ్చి కార్తిక్ని టేబుల్కి కట్టేసి డెవిల్ స్మైల్ ఇస్తూ, నా ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, నా కొడుకుని ఎలాగైనా కాపాడాలనుకున్నాం కానీ ఈలోపు ఇలా జరిగిపోయింది, మొత్తం మా ఆయన వల్లని చాలా కోపడుతుంది. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే, ఒకసారి ఆరాధన వాళ్ళ మదర్తో వీళ్ళ హాస్పిటల్కి వస్తే ఆరాధన బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళింటుంది మెడికల్ క్యాంప్లో. బ్లడ్ శాంపుల్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఆరాధన కిడ్నీ ఇస్తే షిండే కొడుకు బ్రతుకుతాడని తెలియడంతో ఎలాగైనా ఆరాధన కిడ్నీ తీసుకోవడానికి వీళ్ళు వేసిన ప్లాన్ ఏది, ఇద్దరికి డివోర్స్ అవ్వకముందే వీళ్ళిద్దరూ విడిపోయినట్టు ఆరాధనని నమ్మించి పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, ఆరాధన పెళ్లికి కూడా ఒప్పుకొని ఉండదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాణా ప్రతాప్ తో షిండే అబద్ధం చెప్పింటాడు, ఎక్కడ దొరికిపోతానేమో అని, ఇద్దరికి పెళ్లి అయిందని, పెళ్లి చేసుకోకుండానే కిడ్నీ ఇవ్వడం కుదరదు, దయచేసి మమ్మల్ని వదిలేయనని
అని ఆరాధన వాళ్ళ అమ్మ చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న షిండే భార్య కోపంతో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరిని నా కొడుకుకి చంపేసి వచ్చేస్తుంది. ఫుల్ కోపంతో గన్ తీసుకుని అతన్ని షూట్ చేయబోతుంటే కార్తిక్ ని అందులో బుల్లెట్స్ ఉండదు, నేను కేవలం నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, బుల్లెట్స్ అందులో లేదని నా జోబ్ లో ఉన్నాయని ఎలాగోలాగా కట్లు విడిపించుకొని గన్ పెట్టి షిండే వాళ్ళ భార్యను కూడా కట్టేస్తాడు. ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చి షిండే భార్యని ఇద్దరిని కట్టేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాణా ప్రతాప్ ఫోన్ చేస్తాడు ఇంటి బయటకు వచ్చి. ఆ తర్వాత ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. రాణా ప్రతాప్ వాళ్ళిద్దరికి శిక్ష పడేలా చేస్తాడు, షిండేకి వాళ్ళ భార్యకి. ఇంతవరకు జరిగిందంతా రాణా ప్రతాప్ ఒక అమ్మాయితో చెప్తాడు ఈ కేసు గురించి. ఇప్పుడు కార్తిక్ ఎక్కడున్నాడు సార్ అని అంటే కార్తిక్ చనిపోయాడని చెప్తాడు. ఒక యాక్సిడెంట్ లో ఒక చిన్న పాపని రోడ్డు మీద లారీ వచ్చి గుద్దేస్తూ ఉంటే కాపాడుతూ పాపని కాపాడి చివరికి యాక్సిడెంట్ లో అతని ప్రాణాలే కోల్పోతాడు. ఆ పాప పేరు కూడా ఆరాధనే. ఇంతకీ టిల్లుని ఎవరు చంపుతారంటే టిల్లుని ఎవరు చంపరు, టిల్లునే గన్తో షూట్ చేసుకొని చనిపోతాడు. కానీ టిల్లు హత్య కూడా అందరికీ ఆశ్చర్యం కలిగజేస్తుంది. ఘన విజయం సాధించినప్పటికీ ఎన్నికల్లో సడన్ గా సూసైడ్ చేసుకొని చనిపోయాడని ఎవరు నమ్మరు. కార్తికే ఆత్మగా వెళ్లి టిల్లుని కలిసి సూసైడ్ చేసుకునేలా చేసింటాడు, గన్ తీసుకుని కాల్చుకునేలాగా. ఇదంతా రాణా ప్రతాప్ ఆ అమ్మాయి దగ్గర చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతకు ముందు మూవీ మొదట్లో ఒక యూట్యూబర్ దెయ్యాల గురించి చెప్తూ ఉంటారు కదా, అతను దెయ్యాలకి జనరల్ గా అమితమైన ప్రేమో లేదో కోపమో ఉంటే అప్పుడే కొన్ని సార్లు కంటికి కనిపిస్తాయి. ఈ మూవీలో కూడా ఆరాధన కార్తిక్ మీద ప్రేమ పెంచుకోవడంతో కార్తిక్ కనిపించింటుంది. కార్తిక్ చనిపోయిన తర్వాత కూడా టిల్లు మీద కోపంగా ఉండడంతో టిల్లు దగ్గరకు వచ్చి చంపేసింటాడు. ఒక మనిషి అర్ధ ఆయుష్తోనే చనిపోతే ఇలా ఆత్మగా దెయ్యంగా మారి పగ తీర్చుకుంటూ ఉంటాయని. చివరికి వచ్చేసరికి రాణా ప్రతాప్ దగ్గర ఉన్న అమ్మాయి అదేలా సార్ టిల్లుది ఆత్మహత్యని క్లోజ్ చేశారు, కార్తిక్ ఏమో యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తున్నారు, ఇదంతా ఎలా పాసిబుల్ సార్ అని అంటే కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పార్ట్ 2 కూడా ఉంటుందని లీడ్ ఇచ్చారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ మొత్తం చూసిన తర్వాత ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్లీ ఈ మూవీకి పార్ట్ 2 అవసరం లేదనిపించింది. ఈ మూవీ హిట్ అవ్వలేదు కాబట్టి మేబీ తీయకపోవచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.